దేశంలో రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా తిరుమల లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి, అందులో కలిపిన జంతు నూనెల గురించి ఇన్ని రోజులుగా చర్చలు ఎందుకు? ఇందులో రాజకీయ కోణం ఉందా? జూలైలో వచ్చిన రిపోర్టు గురించి సెప్టెంబర్లో, అంటే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిన తర్వాతే దానిపైన స్పందించడంలోని మర్మం ఏమిటి? వీటన్నిటికి మించి ప్రధానంగా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్స్ ఇచ్చిన ఆధారంగా అసలు తిరుమల లడ్డులో చేప నూనె, లార్డ్ అంటే పంది కొవ్వు, బీఫ్ టాలో, సింప్లీ యానిమల్ ఫ్యాట్ లడ్డూ తయారీలో వాడారు అని ఎక్కడైనా స్పష్టం చేసిందా? లేక వైఎస్ఆర్సీపీ, సాక్షి మీడియా అండ్ అనుకూల వర్గాలు చెప్తున్నట్లు ఈ రిపోర్ట్స్ లో కేవలం అనుమానాలే వ్యక్తపరిచారా, లేదంటే ఖచ్చితంగా చెప్పారా? మీరు ఏ మత విశ్వాసులైనా ఈ వీడియో ద్వారా మీకు నిజానిజాలని సైంటిఫిక్ గా విశ్లేషించి నిరూపిస్తాను. ముందుగా అసలు ఈ ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చిన రిపోర్టు మనం ఎందుకు నమ్మాలి? ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అనే అనుమానాలు, ప్రశ్నలు చాలా మంది లేవనెత్తుతున్నారు. దానికి సమాధానం, మనకి ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి ఉంది. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో పాడి ఉత్పత్తులు, ఆ ఉత్పాదకత మరియు ఆ క్వాలిటీ మెరుగుపరచడానికి, అలాగే గ్రామాల్లో పాడి పరిశ్రమ ఆధారంగా మెరుగైన ఉపాధి, అభివృద్ధి, ఆదాయం వచ్చేలా చూడటమే ఈ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్స్. అయితే అభివృద్ధి ఎప్పుడు కూడా జస్ట్ మనం ఆశిస్తే సరిపోదు కదా, ఒక శాస్త్రీయమైన సైంటిఫిక్ కోణంలో జరగాలి. అందుకే వీళ్ళ ఆబ్జెక్టివ్స్ కి అనుగుణంగా ఈ పాడి పరిశ్రమ, పాలు, పండ్లు, కూరగాయలు, పశుగ్రాసం వీటి యొక్క నాణ్యత, ఆ ఉత్పత్తుల యొక్క క్వాలిటీ ఇవాల్యుయేషన్, వాటి భద్రత, సేఫ్టీ, అలాగే వాటి యొక్క జన్యుశాస్త్రమైన అంశాలకు సంబంధించి కూడా సైంటిఫిక్ గా పరీక్షించడానికి ఈ ఎన్డీడీబీ వాళ్ళు సెంట్రల్ అనలిటికల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ అనే ఒక, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక క్వాలిటీ కాంపిటెన్స్ చేసే, రీసెర్చ్ అండ్ క్వాలిటీ వాల్యుయేషన్ చేసే ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. షార్ట్ గా దీన్నే కాఫ్, ఎన్డీడీబీ కాఫ్ అంటారు. ఎందుకు దీని గురించి ఇంత ఉపోద్ఘాతం అంటే, ఇప్పటిదాకా ఎవరు కామెంట్స్ చేసినా, ఇంక్లూడింగ్ జగన్ గారు, ఈ రిపోర్ట్ లో అలా లేదు, సస్పెక్టెడ్, ఫాల్స్ రిపోర్టు, ఈ రిపోర్టు పాతది, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు, మా ప్రభుత్వంలో కాదు మీ ప్రభుత్వంలోనే అంటున్నారు. కానీ ఈ రిపోర్టు తప్పు అనే సాహసం మాత్రం ఎవరు చేయడం లేదు. బికాస్ అది ప్రూవ్ చేయాలంటే నువ్వు సైంటిస్ట్ అవ్వాలి, లేదా అట్లీస్ట్ ఈ పర్టికులర్ అడల్టరెంట్ వాల్యూస్ మీద వర్క్ చేసే ఒక క్వాలిఫైడ్ కెమిస్ట్ అయినా అయి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేమ్ శాంపిల్ దొరకాలి కదా. అది ప్రూవ్ చేయాలంటే అది అసాధ్యం నాకు తెలిసినంత వరకు. నౌ ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళు తిరుమలలో ప్రసాదాలకు వాడే నేతి పైన ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇక్కడ స్పష్టంగా ఈ రిపోర్టు జూలై 23నే ఇష్యూ చేశారని ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ రిపోర్ట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ముఖ్యంగా ఈ టెస్ట్ రిజల్ట్స్. అయితే ఇవన్నీ రకరకాల కెమికల్ నేమ్స్, వాటి పారామీటర్స్ సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ మనకేం అర్థమైద్దబ్బా అని కంగారు పడకండి. జస్ట్ మీకు అంకెలు, నెంబర్స్ వస్తే చాలు. 5 పెద్దదా 10 పెద్దదా అంటే చెప్పగలరు కదా. సో అవి వస్తే చాలు, అర్థమవుతాయి. ఇక్కడున్న మొత్తం 52 పారామీటర్స్ లో స్పెసిఫికల్లీ ఒక 6 మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తే చాలు, చాలా నిజాలు బయటపడతాయి. మొట్టమొదటిది ఈ సెపానిఫికేషన్ వాల్యూ, రెండోది బీటా సిటోస్టెరాల్, 3 లారిక్ యాసిడ్, 4 లైనోలేయిక్ యాసిడ్, 5 పాల్మిటిక్ యాసిడ్, 6 వచ్చి ఈ పాల్మిటోలైక్ యాసిడ్. ఈ వాల్యూస్, ఈ 6 వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 52లో సెపానిఫికేషన్ వాల్యూ ఏమో 249.644 ఉంది. బట్ అది ఉండవలసిన పరిధి మాత్రం 205 నుంచి 235 రేంజ్. అంటే అప్పర్ లిమిట్ 235తో పోల్చుకుంటే 6% ఎక్కువ ఉంది. రెండవది బీటా సిటోస్టెరాల్ ఈజ్ 161. ఇక్కడ విచ్ ఈజ్ యాబ్సెంట్, దీని గురించి కాసేపులో చెప్తాను. ఇది ఇంకో కీలకమైన పదార్థం. దీనిని పర్సంటేజ్గా అసలు నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫినిటీ వచ్చింది నాకు. ఇక నెక్స్ట్ లారిక్ యాసిడ్ వాల్యూ 10.586 ఉంది. అంటే ఉండాల్సిన రేంజ్ 4 కన్నా అప్పర్ లిమిట్, దానికన్నా 164% ఎక్కువ ఉంది. ఇక ఈ లైనోలేయిక్ యాసిడ్ అయితే 5.83 ఉంది, అప్పర్ లిమిట్తో పోల్చుకుంటే 66% ఎక్కువ ఉంది. ఈ పాల్మిటిక్ యాసిడ్ అయితే 39 ఉంది, 2.80% ఎక్కువ ఉంది. ఇక ఈ లాస్ట్ కెమికల్ పారామీటర్ చూడండి, ఈ పాల్మిటోలైక్ యాసిడ్ వాల్యూ ఇది 0.091. అంటే ఉండాల్సిన పరిమితి 0. మినిమం వాల్యూ కూడా లేదు. లోవర్ లిమిట్తో మీరు పోల్చుకుంటే -90% తక్కువలో ఉంది. ఎంత తక్కువ ఉంది? -90%. మీకు జస్ట్ ఫర్ కంపారిజన్ చెప్పాలంటే, మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది? 120/80 ఉండాలి. సగం వేయండి, సగం తగ్గించండి, 60/40. అది ఉంటే లైఫ్ థ్రెటనింగ్ సినారియో, బతుకుతారు లేదా కష్టం. -90% అంటే సిస్టాలిక్, డయాస్టాలిక్ కదా, 12/8. 120/8 ఎక్కడ, 12/8. సేమ్ సినారియో, అంతే సివియారిటీ ఉందని కాదు, బట్ వాల్యూస్ అంత హైలీ అబ్నార్మల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్
చాలామంది డిస్కస్ చేయని పాయింట్ ఏంటంటే ఇలా అడల్టరేట్ కల్తీ ఆహారం పదార్థాలు లడ్డు తినటం వల్ల జబ్బులు కూడా వస్తాయి. అండ్ ఈ 6 కూడా మీరు గుర్తుంచుకోండి, గూగుల్ కూడా చేయండి. ఫస్ట్ చెప్పిన సెపానిఫికేషన్ వాల్యూ అండ్ 5th ఈ పల్మిటిక్ యాసిడ్, ఈ 2 కూడా ఆవు నెయ్యిలో ప్లాంట్ ఆయిల్సే కాకుండా అనిమల్ ఫ్యాట్ అదర్ దాన్ కౌస్ మిల్క్ ఫ్యాట్ ఉందని చెప్పే పారామీటర్స్. కొంతమంది అనిమల్ ఫ్యాట్ అంటున్నారు, అనిమల్ అంటే కౌ కూడా అనిమలే కదా అని తెలియని సగం వాగుతున్నారు. అందుకోసం ఈ పారామీటర్స్ చాలా క్లియర్గా మీరు కూడా గూగుల్ చేయండి. జస్ట్ నా వర్డ్ అలా తీసుకోవద్దు. సెపానిఫికేషన్ వాల్యూ అంటే ఏంటి, పల్మిటిక్ యాసిడ్ అంటే ఏంటి, ఫైనల్లీ ఇందాక చెప్తానన్నాను కదా, చెప్పటానికి కూడా వీల్లేనంత మోతాదులో నెయ్యికి బదులు సాధారణ వంట నూనె వాడారు అని చెప్పేది. ఈ బీటా సిటోస్టెరాల్ అస్సలు ఉండకూడదని రిపోర్ట్ చెప్తుంది. అందుకే యాబ్సెంట్ అని మెన్షన్ చేశారు. బట్ ఇందులో వాల్యూ 167 ఉంది. సింప్లీ ఇది పరిశుద్ధమైన ప్లాంట్ ఆయిల్, అంటే వెజిటబుల్ ఆయిల్. అందుకే మీకు తిరుపతి లడ్డు నేతి వాసన కాకుండా నూనె కంపు కొడుతుంది ఏమిటి అనిపించుంటే కారణం ఇదే విషయాన్ని రిపోర్ట్ బహిర్గతం చేసింది. సరే, ఈ కెమికల్ వాల్యూస్ కాకరకాయ పులుసు నాకెందుకని కొట్టిపారేయకండి. ప్రదీప్ అని పేరు ఒక 10 లక్షల మందికి పైనే ఉండొచ్చు. బట్ థర్డ్ ఐ ఛానల్లో, మన తెలుగు ఛానల్లో ప్రదీప్ అంటే నేను ఒక్కనే కదా. డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక జాతీయ సంస్థ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్న ల్యాబ్ ఇప్పించిన ఒక రిపోర్ట్ గురించి మాట్లాడాలంటే కనీసం మనకు ఒక అవగాహన ఉండాలి. ఒక పెద్ద ఆంబోతు మూతేసుకొని అరిస్తే ఆరోపణ అంటారు కానీ వాస్తవం అనరు కదా. ఇప్పుడు రిపోర్ట్లో స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఎక్కడ చెప్పారు, అది ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూస్తుంది 6th పేజ్, ఆల్సో ది ఫైనల్ పేజ్ ఆఫ్ ద రిపోర్ట్. ఇందులో 2 టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, టేబుల్ 1 అండ్ టేబుల్ 2. కొంతమంది ఆమోదం మొహం అనలిస్టులు ఈ పేజ్ చూపించే అగ్గిబొల్ల సబ్బు బిళ్ళ అని అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు వాస్తవాలు ఏంటో చెప్తాను. టేబుల్ 1లో చాలా స్పష్టంగా నేతిలో ఉండాల్సిన స్టాండర్డ్ ఎస్ వాల్యూ పరిధి ఎంత ఉండాలి, కాఫ్ వాళ్ళు టెస్ట్ చేసినాక వచ్చిన ఎస్ వాల్యూ ఎంత వచ్చింది అని కనిపిస్తుంది కదా. ఈ 5 ఎస్ వాల్యూస్లో ఏ ఒక్కటి కూడా ఉండాల్సిన పరిధిలో లేదు. ఈ 3వది 5వది అయితే మరీ తక్కువ ఉంది. అండ్ ఈ పక్కనే ఉన్న ఈక్వేషన్ నెంబర్స్, ఈ కాలం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ టేబుల్ 1 నుండి కింద ఉన్న ఈ టేబుల్ 2 వెళ్ళేసరికి కొంతమంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ వదులుతున్నారు. వాళ్ళు సంధిస్తున్న బీరకాయ బాణాలు ఏమిటంటే, ఇందులో రకరకాల పేర్లు ఉంటే చంద్రబాబు గారు సెలెక్టివ్గా బీఫ్, ఫిష్ ఆయిల్, లార్డ్ ఇలాంటివి నెయ్యిలో కలిపారని చెప్తున్నారు. కానీ అవి రిపోర్ట్లో ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు కదా అని చెప్పి ఈ టేబుల్ 2లో ఇచ్చిన డిస్క్రిప్షన్, ఆ వివరణ చూపిస్తున్నారు. ఏముంది ఇక్కడ వివరణ అంటే, ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO 17678:2019. ఇదిగో ఈ క్రింద చెప్పారే ఫారెన్ ఫ్యాట్ టేబుల్లో సోయాబీన్, సన్ఫ్లవర్ ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్, ఫిష్ ఆయిల్, ఇలా 14 పైన ఫారెన్ ఫ్యాట్స్ సస్పెక్టెడ్ అని చెప్పారు కానీ ఎక్కడ కూడా కన్ఫర్మ్ అని చెప్పలేదు అనేది వాళ్ళ ఆమోదం ఎనాలిసిస్. బట్ ఎందుకు అది ఆమోదం ఎనాలిసిస్ అంటే, ఈ 2 టేబుల్స్ చూడండి, ఇవే మీకు కాఫ్ రిపోర్ట్లో ఇచ్చిన వాల్యూస్. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ టేబుల్స్ గమనించండి డిఫరెన్స్. పక్కన పెడితే టేబుల్ 1 ఎస్ వాల్యూకి కరస్పాండింగ్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ని టేబుల్ 2లో పొందుపరిచారు. అంటే అర్థం ఏంటి, టేబుల్ 1లో ఇచ్చిన ఎస్ వాల్యూకి టేబుల్ 2లో ఇచ్చిన వివిధ రకాల ఆయిల్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేస్తున్నామని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ వాల్యూలోని 86.88లో టేబుల్ 2లో ఇచ్చిన సోయాబీను, ఆ సన్ఫ్లవర్, ఆ రేప్ సీడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో కల్తీ అయ్యి ఉండొచ్చు, వీటితో పొటెన్షియల్ అడల్టరేషన్ జరిగి ఉండొచ్చు అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సేమ్ రెండవ ఎస్ వాల్యూలో కూడా కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉందని, 3వ దాంట్లో అయితే 22.7 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అడల్టరెంట్స్గా ఉన్నాయని. ఇక 4th ఈక్వేషన్ ఎస్ వాల్యూలో అయితే 171.15లో అయితే చెప్పాలంటే ఇట్ కన్ఫర్మ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్, పంది కొవ్వు. లార్డ్ అంటే పంది కొవ్వే కదా, దాని నుంచి చేసిన నూనె ఉందని కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే మిగతా ఈక్వేషన్ నెంబర్స్లో లాగా దీనికి ఆప్షన్స్ లేవు. ఫైనల్లీ ఎస్ వాల్యూ 19.77 ఏమని చెప్తుందంటే, పైన ఉన్న పాపాలన్నీ కూడా కలిసి ఒకే చోట పుట్టాయి అన్నట్టుగా సూచిస్తుంది. సో టేబుల్ 1 ఎస్ వాల్యూస్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద కరస్పాండింగ్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 2. ఈ 2 వేరు కాదు, ఈ 2 ఒకటే, పక్కన పెట్టి చూడాలి. అక్కడ కూడా అది ఇచ్చాడు కదా ఎస్ వాల్యూ ఈక్వేషన్, అందుకే మిమ్మల్ని ఈక్వేషన్ నెంబర్ గుర్తుంచుకోండి అన్నాను. ఓకే, 2 చోట్ల ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చాడు, ఆ రిఫరెన్సే కింద టేబుల్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాడు కదా, ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ఆ ISO డాక్యుమెంట్ 2019. ఫుల్ సెంటెన్స్లో ఉన్న మీనింగ్ తీసుకోకుండా మీకు కావాల్సిన సస్పెక్టెడ్ అనే ఒకే ఒక పదాన్ని తీసుకుంటేలా, తలకాయ, చేతులు, కాళ్ళు, ముండ మొత్తం కలిపితేనే కదా శరీరం. నాకు ఒక్కటే కనిపిస్తుందంటే మిమ్మల్ని ఏమనాలి? సో ప్రాబ్లం నీది. ఇంకో గొర్రె వాదన ఏమిటంటే, ఈ క్రింద హవెవర్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్
a false positive result can be obtained. Hence, the method is not applicable to milk fat in case of. ఆ సర్కమ్స్టాన్సెస్ ఏమిటంటే ఇక్కడ కూడా నేను అదే చెప్తుంది, ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ అదొక్కటే తీసుకున్నారు. బట్ మీరే చూడండి ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటో నేను జస్ట్ అవుట్లైన్ చదువుతాను. ఫ్రమ్ బొవైన్ మిల్క్ అని, సింగిల్ కౌస్ అని, హై ప్రోటీన్, ఇట్లా EFGH, ఒక్కొక్క దాంట్లో కొలెస్ట్రామ్, స్కిమ్ మిల్క్. సో ఇట్లా వివిధ రకాల ఆప్షన్స్, ఇలా ఒక 9 పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో సేకరించిన నెయ్యి మీద పరీక్షలు చేసి ఉంటే వచ్చింది, ఇప్పుడు మీరు ఏదైతే రిపోర్ట్ చూస్తున్నారో అది ఫాల్స్ రిపోర్ట్ కూడా అవ్వచ్చు. అంటే నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టే కన్ఫర్మ్ చేయడం లేదనేది కొన్ని కప్పలు వాదిస్తున్న వాదన. కానీ గమనించండి, ఈ పరిస్థితుల్లో, కింద చెప్పిన ఈ పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ వచ్చినా, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఫాల్స్ అనుకున్నా కూడా అది నేరమే. ఎందుకంటే ఒకసారి ఈ ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటిది ఏంటి? అప్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్ అదర్ దాన్ కౌస్ మిల్క్. ఆవు పాలు కాకుండా వేరేవి, అంటే బఫెల్లో మన అంటే బర్రె, గేదె, మేక, పొటేలు, వాటి జంతువుల నుంచి ఆ పాలు సేకరించి అవి స్వామివారి నేతి ప్రసాదాలకు వినియోగిస్తారా? చేయకూడదు కదా, అది పాపమే కాదు, క్రైమ్ కదా. రెండవది అప్టైన్ ఫ్రమ్ సింగిల్ కౌస్, అంటే మందలో తిరిగే ఆవు కాకుండా ఇంట్లో ఒకళ్ళే పెంచుకునే ఒక ఆవు ఉంటాయి కదా, అట్లాంటి. ఎందుకు స్పెసిఫై చేశాడు? ఒక మందలో గోశాలలో పెంచే ఆవుల కంటే ఒకటే ఆవులకు వేసే గ్రాసం ఒకేలా ఉండదు కదా. ఎక్కువ పాలు ఇవ్వాలని వాడు ఆ సింగిల్ కౌకి ఎటువంటి మేత వేశాడు, ఏమి ఇంజెక్షన్స్ ఇచ్చాడు, ఎవడు చూశాడు? అడల్టరేషన్ ఆస్పెక్ట్ అయితే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కదా. ఇక అప్టైన్ ఫ్రమ్ కౌస్ హూజ్ డైట్ కంటైన్డ్ పర్టికులర్లీ హై ప్రపోర్షన్ ఆఫ్ వెజిటబుల్స్ ఆయిల్ సచ్ as రేప్ సీడ్. అదే ఇందాక ఇది సేమ్ ఇప్పుడు 5 పాయింట్లో చెప్పుకున్నట్లే ఆ మిల్క్ కంపోజిషన్ని మార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఆవులకి కల్తీ ఆహారం ఇవ్వడం మనం చూస్తున్నాం కదా. గట్టిగా మీగడ కట్టిద్ది కానీ నెయ్యి రాదు. చిన్నప్పుడు గోదావరి అని వచ్చేది, 1 కేజీ వెనపూస కరిగిస్తే 1 గిన్నె కూడా రాదు, దానికోసం ఎగబడి కొట్టుకునేవాళ్ళు, మాగాలి. ఈరోజు నెయ్యి తక్కువ, ఆ చెత్త ఎక్కువ. ఎందుకు? మిల్క్ కంపోజిషన్ ఆల్టర్ చేస్తున్నారు కాబట్టి. అంటే అడల్టరేషన్, కల్తీ పాలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఫుడ్ అడల్టరేషన్ కంటిన్యూస్గా లార్జర్ డిబేట్స్ ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇక 5వది అప్టైన్ ఫ్రమ్ కౌస్ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్. ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు, వాటికి సరిపడ్డ మేత వేయకుండా వాటి పాల మీద మాత్రమే వ్యాపారం బాగా చేస్తుంటారు. అనదర్ అడల్టరేషన్ ప్రాక్టీస్. ఈ పాయింట్లో ఏం చెప్తున్నారు? అప్టైన్ ఫ్రమ్ కొలెస్ట్రామ్. ఇది కష్టంలే, ఆవు ప్రసవించిన వెంటనే వచ్చే పాలనే కొలెస్ట్రాల్ పాలు అంటారు. మన జున్ను పాలు ఉంటాయి కదా, పూర్వం అయితే నాకు తెలిసి ఒక 1 నెల రోజులు, కనీసం తక్కువ ఒక 2 వారాలు ఆ ఆవు పాలు, గేదె పాలు ఏవైతే ఉంటాయో దూడపిల్లకే వదిలేసేవాళ్ళు. ఎందుకంటే తల్లిపాల నుండి కావాల్సినంత న్యూట్రిషన్స్ లభించాలి కదా. మనం చిన్నప్పుడు తల్లిపాలు ఎలా అయితే తాగేవాళ్ళో ఆ బిడ్డ కూడా అంతే, దూడపిల్లలు కూడా. సో ఇలా Fలో చెప్పిన వీటన్నిటికి కూడా మీకు ఆ చీజ్ నుంచి మరిగించినవి, ఇంకా extracted from Gerber, Weibull, Bontrapp, Smith, Bonjinski, ఇదేంటి Radslaff methods, isolated using detergents, వాటెవర్ అండి. ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని ఇచ్చారు కదా. ఈ కప్పలు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ సర్కమ్స్టాన్సెస్లో సేకరించిన పాల నుండి వచ్చిన నెయ్యి అయినా అది అడల్టరేషన్ కిందే వస్తుంది. ఎందుకంటే పవిత్రమైన గోవు నుండి, ఆరోగ్యమైన పరిస్థితుల నుండి సేకరించిన పాలు కాదు కాబట్టి. అంటే ఇది చెప్పాలంటే ఇది ఇంకో కొత్త నేరం కింద నమోదు చేస్తారు. అంతేగాని ఫాల్స్ రిపోర్ట్ కాబట్టి ఈ రిపోర్ట్ అంతా ఫాల్స్ అంటే ఏమనలరు మిమ్మల్ని, అసలు నాకు అర్థమే కావట్లేదు. సో జస్ట్ ఫాల్స్ రిపోర్టు, సస్పెక్టెడ్, ఈ పదాలని విడివిడిగా చదివి మీకు ఇష్టం వచ్చిన డెఫినేషన్స్ మాత్రం ఇవ్వకండి. అందరికీ అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను వినండి. అసలు ఫాల్స్ రిపోర్టు, సస్పెక్టెడ్ మీద ఎన్ని డిస్కషన్స్ చేశారు అసలు, నిజంగా అదే పట్టుకుంటున్నారు సస్పెక్టెడ్ అంట. ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి, బాబు మీ కాలనీలో దొంగలు తిరుగుతున్నారు, మేము సస్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు చెడ్డీ గ్యాంగ్ అని మా అనుమానం, సీసీ కెమెరాలో కూడా చాలా సస్పిషియస్గా తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటే సస్పెక్ట్ ఏంటి? చెడ్డీ గ్యాంగా, బ్లేడ్ గ్యాంగా, A1 A2 ఆర్థిక నేరగాడా, లేకపోతే ఈడీ కేసెస్ ఉన్నాయా, సిబిఐ కేసెస్ ఉన్నాయా, నైట్ వస్తాడా, పగలొస్తాడా? సస్పెక్ట్ అనే పదం నాకు నచ్చదు, కన్ఫామ్గా టైం చెప్పు, డీటెయిల్స్ కావాలి, ప్రూఫ్ కావాలి, వేర్ ఇస్ ద ప్రూఫ్ అని అంటావా? పోలీస్ వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళే డిప్ప మీద ఒకటి కొడతారు. సో సస్పెక్ట్ అనే వర్డ్ అది ఉంది అన్న వెంటనే డోంట్ జంప్ టు కంక్లూషన్స్. వెంటనే అన్సర్టనిటీ, ఇది అనిశ్చితం అని ఒకటే దాన్ని అర్థంగా తీసుకోకూడదు. సైంటిఫిక్ అండ్ ఈ రెగ్యులేటరీ కాంటెక్స్లో అదొక కాషన్, హెచ్చరికని సూచిస్తున్నాయి. మేము అనలిటికల్ డేటా నుండే కంక్లూషన్స్ డ్రా చేసాము, ఒరే వెర్రి బెటాని సొంత ఇంటర్ప్రిటేషన్స్ చేయకుండా టెస్టింగ్ మెథడ్స్ అనలైజ్ చేసేటప్పుడు కేర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి, కన్సిడరింగ్ అక్కడ ఇచ్చిన ఆల్ పాసిబుల్ వేరియబుల్స్, పారామీటర్స్, లిమిటేషన్స్, అవన్నీ అర్థం, దాని అర్థం అది. అందుకే బిగినింగ్లో నేను మీకు
సెపానిఫికేషను, బీటా సిటోస్టెరాలు, ఆ పాల్మెటిక్ యాసిడ్ వాల్యూస్ అవన్నీ ఎందుకు చెప్పాలి? అవన్నీ చదివితేనే అర్థమవుతుందిరా, లేకపోతే ఊరికే అట్లా డోంట్ జంప్ టు కంక్లూషన్స్. మీకు సగం కూడా అర్థమై సావదు, ఇంకా జనాలకి ఎందుకు అలాంటి తప్పుడు సమాచారం ఇస్తున్నారు? అందుకే ఆ డీటెయిల్స్ మీకు అందరికీ ఇంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా మీకు ప్రూఫ్ కావాలి అని అంటే ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అయినా ISO 17678 అసలు అదేంటి చదవండి, ఇది చాలా కీలకం. ఈ PDF ఫైల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోవచ్చు. అందులో క్లియర్గా ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి, ఆ ఫ్యాటీ యాసిడ్ కాంపోనెంట్స్లో ఆ మాస్ ఫ్రాక్షన్స్, వాటి యొక్క బరువు, ఆ ఫ్రాక్షన్స్ ఆధారంగా మిల్క్ కంపోజిషన్స్, దానిలో పేర్కొంటున్న ఆయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పే S వాల్యూ ఎలా ఇస్తారు, దాని నుండి యాసిడ్ ప్రొఫైల్, ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ ఎలా నిర్ధారిస్తారు, వాటి బ్రీఫ్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో. సో ఫర్దర్గా మీరు ఒకవేళ అనాలిసిస్ చేయాలనుకునే వాళ్ళు గూగుల్ చేయండి, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ డిటర్మినేషన్ ఆఫ్ మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ బై గ్యాస్ క్రోమటోగ్రఫిక్ అనాలిసిస్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ అని ఇది చెప్పాం కదా, ISO 17678 2019 అని. ఆ డాక్యుమెంట్ చదవండి. ఇంకా మీరు అంత గొప్పగా సైంటిస్టులు లేకపోతే కెమిస్టు, సైన్స్ స్టూడెంట్స్ అని అనుకుంటే ఈవెన్ నాకు కావాలి, మీరు ఇందులో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా, ఆర్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ప్లీజ్ కమెంట్స్లో చెప్పచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్, నాకు కొంతమంది అభిమానంతో ట్విట్టర్లో ముక్కలుగా కట్ చేసి షేర్ చేస్తుంటారు, విచ్ ఐ అప్రిషియేట్ దట్. బట్ ఈ మన థర్డ్ ఐ యూట్యూబ్ లింక్ కూడా దాంతోపాటు అటాచ్ చేయండి. ఫైనల్లీ పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్తో పాటుగా బీఫ్ టాలో, లార్డ్, ఈ ఫిష్ ఆయిల్ ఇలాంటివి కూడా స్వామివారికి పెట్టే నేతి ప్రసాదాల్లో వాడాల్సిన నెయ్యిలో లభించాయని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. అయితే ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈ కల్తీ నేతిని లడ్డూ ప్రసాదాలకి వినియోగించారా? అలా అయితే ఎన్నిసార్లు చేసుంటారు? వైఎస్ జగన్ అండ్ అప్పటి టీటీడీ చైర్మన్లు మారుతూ వచ్చారు కదా, వాళ్ళు కావాలని ఈ పాపాలకి ఒడికట్టారా? ఆధారాలు ఏమిటి? వీటితో పాటు టీటీడీలో ఉండే రాజకీయ మత కోణాలు, అక్కడి సమస్యలు, అసలు వెలుగులోకి రాని అనేక అంశాలు వచ్చే వీడియోస్లో చెప్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.